తెలంగాణ రైతన్నలు వరుణదేవుడు కరుణిస్తే నాట్లేసుకుందాము అని మొగులు దిక్కు చూస్తున్నారు. చాలా దిక్కులల్లా నీళ్లు లేక నాట్లేస్తలే రైతులు. నారేమో ముదిరిపోతున్నది. కానీ కొన్ని దిక్కులల్లా వానలు పడో కాలువలల్లో నీళ్ళు వచ్చో బావిలు బోర్లు ఆన్ చేసో నాట్లేస్తున్నారు రైతన్నలు. హాగో ఆ నాట్లేసే అక్కల దగ్గరికి మాజీ మంత్రి హరీష్ రావు సార్ పోయి ముచ్చట పెట్టిండు. అదేందో ఇందాం పాన్రి. తెల్లారు లేచిన కాంచి రాజకీయాలు పార్టీల పంచాదులు పవర్లున్నోళ్ళ కామెంట్ల కౌంటర్లు అనుకుంటా గాలి తీసుకునే గ్యాప్ లేకుండా బిజీగా ఉంటాడు కదా హరీష్ రావు సారు. ఇంకా ఈ 2-3 వద్దుల సంది ప్రాజెక్టులు నీళ్ళు అనుకుంటా పవర్లున్న పార్టీలతో ఫైటింగులు చేసుకుంటా రికామ్ లేకుంటున్నాడు పాపం. ఇక జరిసేపట్ల వ్యవసాయం ఎట్లా సాగుతున్నది, నాట్లేసులు ఏం దాకొచ్చిందని అరుచుకోను సిద్దిపేటల పొలాల కాడికి పోయింది. ఇట్లా ఇక మహారాష్ట్రకి వెళ్ళి నాట్లేస్తందుకు వచ్చిన కూలీలతోని జరంసేపు ముచ్చట పెట్టింది. ఇట్లా 4,500 5,000 आपका कोई गुत्तेदार रहता वो आपको लेके आके इधर खाना खिला के आपको पैसे देता, उन्हें कुछ पैसा लेता होंगे। कितना एकड़ डालते आप लोग रोज में? 3 एकड़। हर एक आदमी को कितना पैसा मिलता डेली? कितना मिलता पैसा? एक दिन का हाँ, एक दिन का 500-400। మరి రోజుకి ఎంత కూలి ఇస్తున్నారు? కూలిచ్చి బువ్వ అల్లే పెడుతున్నారా, మీరు సదులు కట్టుకొచ్చుకుంటారా? రోజుకి ఎన్ని మడులు వేస్తున్నారు నాట్లు? మరి మీకు గిట్టుబాటు అనిపిస్తుందా లేదా అనుకుంటా ఆల భాషల్ని అడిగి అన్ని అరుచుకున్నాడు. ఓపికతో ఒక్కోటి తెలుసుకున్నాడు. ఇక ఈ వీడియో బయటకు వచ్చే వరకలా వ్యవసాయం అంటే పానమిచ్చే లీడర్ల పనితనం గిట్లుంటది. రైతుల రందులే కాదు కూలీల కూటి కష్టాలు కూడా అరుచుకునే నేతల పనితనం ఈ తీరుగుంటది అనుకుంటా హరీష్ రావు ఆడుకోర్ ఫ్యాన్స్ గట్టిగానే షేర్ చేస్తున్నారు ఈ వీడియోని. కానీ చూసిర్రా, ఇప్పటికే మహారాష్ట్రకి వెళ్ళొచ్చి మస్తు పనులలో దిగిర్రు. ఇప్పుడు నాట్లే సుట్లా వ్యవసాయంలో కూడా ఆడికెళ్ళొచ్చి అడుగు పెడుతుర్రా అనుకుంటా ఇంకొందరు మాట్లాడుకోబట్టిరిగా.